ఎవరిది స్థలం అంతా మీదేనమ్మా? ఇన్నాళ్ళైనా ఎందుకు ఇంకా కొట్టాల్లో ఉన్నారు ఇల్లు కట్టించుకోకుండా? రాపీలేందమ్మా, రాజశేఖర్ గారి టైం నుంచి ఇన్ని కొట్టాలు పోయి ఇన్ని ఇల్లు వచ్చినప్పుడు ఆర్డీడీ వాడు కట్టడా? ఏం క్యాస్ట్ ఇది? మీరు ఎస్సీలకు ఆర్డీటీ కట్టిస్తుంది కదమ్మా. ఎందుకుంటుంది? ఒక్క నిమిషం ఉండు. ఆర్ఐ ఉన్నాడా? ఆర్ఐ రాలేదా? ఉన్నీలే మళ్ళీ ఇంకా అదే ఇప్పుడు సిహెచ్డిటి గారు సార్, సిహెచ్డిటి గారు ఇది ఎక్కడ? ఇంతవరకు ఉండదు కదా? ఎప్పుడు ఉండదు. సిహెచ్డిటి ఇక్కడ రామ్మా. సిహెచ్డి గారు రమ్మను. ఆర్ఐ సిహెచ్డి ముందు ఉన్నాయి సార్. మీరు ఏడ పోయింటారా అంత మబ్బు పట్టుకొని పొద్దున్నే? ఏడికి పోయింటారు? 10 సార్లు పలికింది. మీరు సిహెచ్డిటీనా? ఏం పేరు? మనోజ్. ఊర్లో ఇప్పుడు ఎంతమందికి హౌసింగ్ ఇచ్చినారు మీరు? పొజిషన్ సర్టిఫికేట్స్ ఎంతమందికి? అంతా కలిసి మీరు అనేది పొజిషన్ సర్టిఫికేట్లే. హౌస్ సైట్స్ ఇచ్చినది. పొజిషన్ సర్టిఫికేట్లో 48 పొజిషన్ సర్టిఫికేట్స్ ఇచ్చినారు. ఇప్పుడు మనకు వాళ్ళు అడిగిన ఎస్సీ కాలనీ వాళ్ళు వీళ్ళు అందరికీ సైట్ ఉంది కదా. ఇప్పుడు ఈమెకి సైట్ ఇచ్చినారా లేదా? అవును. అంతకుముందు ఎందుకు ప్రయత్నం చేయలేదు వీళ్ళకి ఇవ్వాలని? మీరు ఇంతకుముందు ఎందుకు సైట్కి ఇవ్వలేదమ్మా? వీళ్ళు సైట్ ఉందా? సైట్ వచ్చింటే ల్యాండ్ సరిగ్గా లేదనే? ఇంక దగ్గరలో ఎక్కడా లేదా ల్యాండ్? ల్యాండ్ ఎక్కువ చేసినా చేసి ఇవ్వండి, వెళ్ళేకన్నా ఇవ్వండి. మీరు అన్నీ మీ మండలంలోనే తక్కువ, ఇంకా ఎందుకు వస్తా అంటారు హౌసింగ్ కోసమని? శాచ్యురేషన్లో అడిగినాము. దట్టు మీకు ఎస్సీ కాలనీలు వాళ్ళకు వీళ్ళకు ఆర్డీటీ వాళ్ళు కట్టిస్తారు కదా. అవును. ఇప్పుడు నాకు అడిగే ఆయింటి వాళ్ళు కూడా ఆర్డీటీ బాగా కట్టించేస్తుంది కదమ్మా. ఏంది ఆర్డీటీ వాళ్ళ ఎందుకు లేదమ్మా? నాకు తాండాలలో మిగతా ఊళ్ళలో కట్టేది నాకు తెలుసు. సరే, నేనేమంటానంటే మన వాళ్ళలో ఎస్సీలలో ఉన్న వాళ్ళల్లో ఎంతమంది జాగా ఉండి ఇల్లు కావాలనుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అవన్నీ నీకు అనవసరము, నేను చూసుకుంటానులే. 3 సెంట్లు ఎక్కడ అడుగుతానారులే దేశంలో, నాది తెలుదా? ఇప్పుడు ఆడ కట్టినారు, అది ఆర్డీటీ వాళ్ళు కట్టించిన 3 సెంట్లు ఉంది. అదేమన్నా ఎంతమంది ఉంటారు అట్లా? 15 మెంబర్స్ ఉన్నారు సార్. ప్లేస్ ఉండి హౌస్ కావాలన్న ఎస్సీ కుటుంబాలు ఉన్న వాళ్ళు 15 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు 15 మెంబర్స్ టీసీలకు అప్లై చేసినారు సార్. వస్తాయి. ముందు పొజిషన్ సర్టిఫికేట్లు వాళ్ళకి ఇవ్వండి. ఎవరు దీన్ని చూసుకునేది? హౌసింగ్లో డైరెక్టర్ ఆర్డీటీ మీకు ఎవరన్నా ఐడియా ఉందా? నువ్వు కాదు పావయ్యా, నువ్వు అన్నిటికీ. నేను ఎవరున్నారు ఆర్డీటీలో? నేను మాట్లాడతానులే. నీకు ఇచ్చినారంట కదా స్థలము, ఆడిచ్చింటే వద్దన్నావంట కదా. నీకు ఇచ్చినారు ఏమ్మా? ఇచ్చిన మేమందరి వచ్చినాయి టైంలో వచ్చిందిలే. ఏం పేరు ఆమె పేరు? నాగమ్మ. నాగమ్మకు వచ్చింది ఇల్లు. పకీరప్ప నాగమ్మ. మళ్ళీ వచ్చిందిలేమ్మా. సరేనా? అటు దూరంగా ఉందని పోలేదా? మళ్ళీ అన్నీ చెప్పాలి కదా నాగమ్మక. ఏమైంది? కాలుకి ఏమైంది? ఏమైంది? షుగరా? అది సర్టిఫికేట్ తీసుకుంటారా? ఏం చెప్పు. 40 సెంట్లు కొన్నాను సార్. ఎకరా 40 సెంట్లు కొన్నాను. సందీప్ సార్ దగ్గర అడిగితే అది మీకు 40,000 లెక్క అడిగినాడు సార్. ఆలయని అడిగితే 40,000 లెక్క అడిగినాడా? ఎందుకు? ఏం దానికి ఎవరు వచ్చినారా? సందీప్ ఏమి? ఇది మీ సందీప్ రాలేదా? ఎందుకు? లెక్కల వసూల్లో పోయినాడా? ఏం మారడా? తన ఇంకా జీవితాంతం ఇట్లే తెచ్చుంటారా?
ఎందుకు 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 లెక్క అడిగినారు? భూమి పూర్వపట్టానేనా? కొన్నా సార్ డీసీ పూర్వపట్టానా డీసీ ల్యాండా? డీసీ ల్యాండా? డీసీ ల్యాండ్ ఎందుకు కొన్నావు? డీసీ ల్యాండ్ కొనడానికి అమ్మడానికి లేదు కదా. మా వాళ్ళదే సార్. ఎవరు మీ వాళ్ళంటే? మా ఆడబిడ్డ సార్. డీసీ ల్యాండ్లు కొనడాలు అమ్మడాలు చేయకూడదు. ఏం పేరు నీ పేరు? ఆ, శ్యామల. అది ఒకసారి అమ్మడాలు కొనడాలు జరిగితే దాని యొక్క వాల్యూ వెళ్ళిపోతుంది. కానీ ఎందుకు డబ్బులు అడుగుతున్నారు? నాతో మాట్లాడి సందీప్ని. మీ ఎంఆర్ఓ ఆఫీస్ నేను చేయాలి ఇన్స్పెక్షన్. మీకు అన్ని డీటెయిల్స్ అన్నీ వచ్చినాయి నాకు. అవన్నీ చెక్ చేయాలి. నాకు ఏమంటే ఇంక ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఇంక ఆగిపోయింది. ఇంత దరిద్రమైన ఎంఆర్ఓ ఆఫీస్ని నేను ఏడా చూసిండను. అలా తీసుకోవడానికి లేదు, అర్థమవుతుందా? అనుభవించాల్సిందే తప్ప అలా దీనిలోకి మార్చడానికి అలా మారుస్తామని చెప్పినది ఉన్నాయి కొన్ని చేసినారు. వీళ్ళందరికీ పోతాయి. సరేనా? ఎవరు ఉన్నాడా? ఏమంట? మీతో మాట్లాడి కట్ అయిపోయింది. హలో, ఏమా బాగున్నారా? మీరేనా? సంజయ్ రెడ్డి. హలో అన్న, గుడ్ మార్నింగ్. ఇప్పుడు నేను గుంజేపల్లి విలేజ్లో తిరుగుతున్నాను. ఇక్కడ ఇంకా ఒక 10-12 ఫ్యామిలీస్కి, ఎస్సీ ఫ్యామిలీస్కి హౌసింగ్ రాలేదు. మేమైతే ల్యాండ్ అన్నీ ఇచ్చినాం, కానీ వాళ్ళని అడిగితే ఆర్డీటీ బాగా కట్టిస్తుంది కదా అంటే, బేసిక్గా అది ఒక యూనిక్గా ఉంటుంది కదా మీది, కడతామంటే ఇప్పుడు ఆపేసినారు అని అంటున్నారు. ఆపేసినారన్నా? ఓకే ఓకే. అంటే బాబా పేదోళ్ళు ఇంకా కొట్టాల్లో ఉన్నారు. అంటే మేమైతే హౌసింగ్ కిందకి శాంక్షన్ అయినాం, కానీ ఈ ఊర్లన్నీ కూడా ఫేజ్ 2లో ఉన్నాయి. ఫేజ్ 2లో ఈ ఊర్లన్నీ ఉన్నాయి. కాబట్టి మా కన్సర్న్ కొద్దిగా ఒకసారి చూడండి. ఒకసారి చూడండి. ఎందుకంటే మాదేమో ఫేజ్ 2లో ఉంది హౌసింగ్లో. ఈ మండలి అహూడాలో ఉండేవి మాత్రం ఫేజ్ 1లో ఉన్నాయి, ఫేజ్ 2లో ఉన్నాయి హౌసింగ్స్. సో ఎనీహో అంత లోపల మీరు కట్టించేసేయచ్చు కదా అని. నీడున్న వాళ్ళు ఉన్నారు. గుంజేపల్లి మన టీం ఒకసారైనా పంపించైనా చెక్ చేయమని సార్. రైట్ నా, థ్యాంక్ యూ. ఏమైంది? టెన్షన్ వస్తుందా? చూడాలన్నా 3000 వస్తుందా? వస్తుంది. చదువుతున్నావా? ఫిజికల్లీనేనా మెంటల్లీ కూడానా? మెంటల్లీ కూడానా? ఎక్కడ ఇంగ్లేది ఆకుట్టున్నా గవర్నమెంట్ తీలో ఎన్నేళ్ళ కిందట కట్టినారు అదే? అప్పుడైతే కొత్త వస్తాయి కదా. ఇప్పుడు నేను ఆర్డీటీ వాళ్ళతో మాట్లాడినాను. మన ఎస్సీ కాలనీకి సంబంధించిన వాళ్ళు ఇంకా ఎవరైనా ఉంటే కనుక ఇట్లాంటి హౌసింగ్ కాని వాళ్ళు జాగా ఉండి వాళ్ళందరూ కూడా కట్టించిస్తాంలే. సరేనా? మనదైతే ఇక్కడ ఫేజ్ 2లో ఉంది, చేసేస్తాం. వచ్చినా ఏమో బాగున్నావా? నేను మిస్
ఇదేనా కాలనీ? ఇట్లేనా? ఇంకా పోయి వస్తే ఇటుకి అయిపోతుంది కదా. ఆ? వాళ్ళు నీళ్ళ సమస్య ఉంది అన్నారు కదా ఇక్కడ. నీళ్ళ సమస్య వచ్చేసి ఉప్పలపాడు నీళ్ళు ఇట్లా ఇంకా అక్కడ దాకే వస్తాయి. ఇక్కడ బ్లాక్ కిందికి పోవడం. కిందికి ఇటువైపు పోవటం లేదా? ఇటువైపు తగ్గే ఉంది కదా. శివారెడ్డి ఏం వాటర్ ఇష్యూ చెప్పు ఈ ఊర్లో. ఈ ఊర్లో 2 పీడబ్ల్యూ స్కీమ్ రన్నింగ్లో ఉన్నాయి సార్. ఉప్పలపాడు వస్తున్నాయి సార్, అక్కడ మాత్రమే వస్తున్నాయి. కిందికి పోవడం లేదు. ఒక్క నిమిషం. ఇక్కడ బ్లాక్ అయింది. మీకు ఐడియా ఉందా కిందికి నీళ్ళు రావటం లేదనే విషయం? తెలుసు సార్. మరి ఏం చేస్తున్నారు దానికి? టన్నులు పెట్టి ఎస్సీ కాలనీలో మోటార్ రెడీ చేయించి దీనికి ఇచ్చినాం సార్. పైప్ లైన్ డ్యామేజ్ కంటే మనకి ప్రస్తుతానికి నా ప్రశ్న సమాధానం నీకు అర్థం కావట్లే. ఉప్పలపాడు స్కీమ్లో ఎన్ని ల్యాక్స్ లీటర్స్ వస్తున్నాయి ఇక్కడ? డే బై డే వచ్చి 40,00,000 ఇస్తాం. డే బై డే ఇస్తున్నారు. ఓహెచ్ఎస్ఆర్ ఉందా? లేదు సార్. అన్ని సిస్టమ్సేనా? అన్ని సిస్టమ్స్ డైరెక్ట్ పంపి. ఎన్ని సిస్టమ్స్ ఉన్నాయి? సిస్టమ్స్ వచ్చి 6 ఉన్నాయి సార్. ఇక్కడ 6 సిస్టమ్స్. ఎస్సీ కాలనీలోనూ అన్ని చోట్ల ఉన్నాయా? చోట్ల ఉన్నాయి సార్. బీసీ కాలనీలోనూ అన్ని ఎస్సీ కాలనీకి ఎక్కువ సార్ ఉప్పలపాడు నీళ్ళు. సిస్టమ్స్కి ఎస్సీ కాలనీకి ఎక్కువ నీళ్ళు. ఎందుకంటే ఓహెచ్ఎస్ఆర్ అంటేనే మనకి ఎక్కడన్నా కానీ నీళ్ళు బాగుంటాయి సార్. డైరెక్ట్ నాకు అది తెలుసు. ఇప్పుడు మళ్ళీ వీళ్ళకి ఏ విధంగా వాటర్ ఇస్తున్నావు అంటున్నా? ఇస్తున్నాం సార్. 2 పీడబ్ల్యూ స్కీమ్ రన్నింగ్లో ఉన్నాయి సార్. కంటిన్యూగా ట్యాప్స్ ఇచ్చినాం సార్. ప్రతి ఒక్క ఇంటికి ట్యాప్స్ ఇచ్చాం. జేజేఎం కింద ఎంత శాంక్షన్ అయింది? జేజేఎం కింద 7 lakhs టెండర్స్ పిలుస్తున్నారా? పిలిచినారా? 25 డౌన్లోడ్ అయిపోయింది సార్. చేసుకోవచ్చు 25 తర్వాత. ఇంకేమైనా అవసరం ఉందా ఇక్కడ? ఇప్పుడు ఏం లేదు సార్. రెక్టిఫై పైప్ లైన్ ఓహెచ్ఎస్ఆర్ ఓహెచ్ఎస్ఆర్ అది గ్రిడ్లో వస్తుంది. జేజేఎంలోనే పెట్టినాం సార్. జేజేఎంలో ఓహెచ్ఎస్ఆర్స్ కూడా ఇస్తున్నారా? ఇస్తాను సార్. ఇప్పుడు కొత్తగా అడిగినారా? సార్ ఫస్ట్ ఓహెచ్ఎస్ఆర్స్ ఇచ్చిన తర్వాత పైప్ లైన్ నీళ్ళు అడిగితే ఫస్ట్ మాకు పైప్ లైన్లో శాంక్షన్ సెంట్రల్ నుంచి ఇస్తారు. అది సో ఓహెచ్ఎస్ఆర్ కూడా అడిగినాం సార్. పెట్టినాం. సో ఇప్పుడు వీళ్ళు ఏమంటారంటే ఆ పైకి వస్తున్నాయి కానీ కిందికి రావటం లేదు ఎస్సీ కాలనీకి అంటున్నారు. పైప్ లైన్ బ్లాక్ అయింది సార్. తీసి రెక్టిఫై చేపిస్తాం. డబ్బులు ఉన్నాయా? ఎంత ఉంది? ఉన్న నీళ్ళు ఉన్న డబ్బులు అంతా యాడ్ గైప్ చేసినారు. 2 మోటార్లు వేసినాం సార్. పీడబ్ల్యూ స్కీమ్లో సీసీ రోడ్ సీసీ రోడ్ ముందు తాగే నీళ్ళు చూడుకోండి. సీసీ రోడ్లోనే. సీసీ రోడ్ మొదలు పెట్టినావా? సీసీ రోడ్లు ఎన్ఆర్జీఎస్లో చేయించినాం కదా. ఎవరు మీకు ఇవాడి ఎక్కడ? ఏం డబ్బులు ఏమున్నాయి? 11 lakhs ఉన్నాయి సార్ డబ్బులు. ఇప్పుడు 14 ఫైనాన్స్ పెట్టినాము. మిగిలితే 1 lakh దాకా మిగలచ్చు సార్. లాస్ట్ చేయొచ్చా? 1 lakh మిగులుతుందంట. చూడు పైప్ లైన్ చేయండి. ఎస్సీ కాలనీకి ఇబ్బంది లేకుండా చూసుకోండి. 15 ఫైనాన్స్ కూడా వచ్చింది సార్. ఇన్స్టాల్మెంట్స్ వచ్చింది ఒకటే సార్. ఇంకా సిస్టమ్స్ ఏమైనా అవసరమవుతాయా ఊర్లో? మిగతా చోట అంతా బాగానే వస్తున్నాయా? ఈ రోంతనేనా సమస్య? పైప్ లైన్ మిగతా అంత ఊర్లో అంతా బాగా వస్తుంది. ఓన్లీ ఈ రోంతనే. దీన్ని కూడా ఎక్కుతాను మోటార్. అది కొత్త మోటార్ వేసినాము. నాకు దారిలో చూపించిన ఇది ఈరోజు మొదలు పెట్టేయండి. పని మొదలు పెట్టేయండి. ఈరోజు చెప్పేయండి. ఓవర్ ట్యాంక్ పెట్టినారంటలేనా? జేజేఎంలో పెట్టినారు. అదైతే ప్రెజర్ వస్తా అంటారు. వాటర్ కానీ ఇంట్లో ఎవరిది ఎట్రా? మీ ఇళ్ళ కాడ లైట్లు ఎవడు? నేనే ఆఫ్ చేయాలా? ఏం పెద్ద ఎంత ఉంది వయసు? ఎంత ఉంది వయసు? ఎంత ఉంది ఆధార్ కార్డులో? 59 ఉందా? ఇది దాంట్లో ఎంత? అంత 1962 అని ఉందా? 61 అయితే ఇప్పుడు వీళ్ళది ఆధార్ పెన్షన్కి అప్లై చేశాను సార్. బట్ వీళ్ళకి తెలుసో తెలియకో 7 times మాడిఫికేషన్ చేశారు సార్. సో అందువల్ల అది కూడా నేను రిపోర్ట్ రాసి పంపించాను. ఏమని ఎందుకు మార్చుకున్నావు మీరు? వెల్ఫేరా? ఎందుకు మార్చుకున్నావు అట్లా ఆధార్ల వయసు? వాళ్ళకి తెలియక అది 2017లో మార్చారు సార్. ఒకవేళ వాళ్ళు ఫ్రాడ్ చేయాలన్నా కానీ 2017 నుంచే పెన్షన్ తీసుకుపోయారు. ఇది యాడ్ అవ్వాలంటారు పాప. కూతురే ఉండేది. ఎందుకు వయసు మార్చాలని ప్రయత్నం చేసినావు? అయ్యో దీంట్లో 7 సార్లు మార్చినావు అంట నువ్వు. చేశాను సార్. కప్పల రామ్మూర్తి అని చెప్పి. రామ్మూర్తి అని పేరు? నువ్వేనా? మీ ఇంటికాడ లైట్లు మేమే చేయాలా, లెటరీలు మేమే క్లీన్ చేయాలంటే ఏడవుతుంది సార్? ఇది అక్టోబర్ మంత్లోనే అప్లై చేశాను సార్.
ఇది తర్వాత ఇంకోటి గంగప్ప వీళ్ళిద్దరు పెన్షన్స్ నిలబడాయి సార్. వీళ్ళతో పాటు వచ్చినవి అప్రూవ్ అయ్యాయి, శాంక్షన్ అయ్యి. వీళ్ళు ఆధార్ అప్డేట్ హిస్టరీ ఎన్నాళ్ళ నుంచి రావటంలే? అసలు అప్లై చేయలేదు సార్. ఇప్పుడు అది మార్చి అన్న చేయండి. ఇప్పుడు ఏప్రిల్లో ఇస్తున్నట్టున్నారు కదా ప్రొవిజన్స్. ఏం పెద్దయినా వయసు మార్పించుకున్నావా? వాళ్ళు ఏజ్ ఎందుకు మార్పించుకున్నావు? సంవత్సరం 2 నెలల నుంచి కష్టపడేవాని ఎందుకు మార్పించుకున్నావు వయసు? వయసు ఎందుకు మార్పించుకున్నావు? అవును అంటే రేషన్ కార్డులో తక్కువ ఉంది. అవును, మేము ఆ రేషన్ కార్డు కన్సిడర్ చేయమే, ఆధార్ కార్డే కన్సిడర్ చేసేది. ఇది రేషన్ కార్డు, ఇది ఆధార్ కార్డు, ఇది తీసుకురా మళ్ళీ పైజాలో పెట్టుకోండాల్సింది ప్రతిసార్లు ఇంకేడెత్తుతాండు. పిఎస్ఎస్ సర్వేలో తక్కువ ఉంది సార్ ఏజ్, కానీ ఆధార్లో రేషన్ కార్డు వయసు 51 ఉంది చూడు, ఎలిజిబుల్ అవుతాడు 70 అవుతాడు. ఎస్టీ ఓన్లీ మార్పిలేప ఏంది మార్పించినాడు? కార్డు అది ఫుల్ కార్డు వస్తే అందులో తెలిసిపోతుంది. ఇంకో కార్డు ఇదే ఎంత ఉంది దాంట్లో? హ? నువ్వు నిజం చెప్పు, వీళ్ళకి తెలుసు అని. ఇప్పుడు ఉంది ఇది, చూడు, చూసినావా? నీకు ఐడియా ఉందా? సార్ లేదు సార్, వచ్చింది. నేను దాంట్లో ఎన్రోల్ చేసి పిఎస్ఎస్ సర్వే ప్రకారంగా ఏజ్ లేదని చెప్పి చూపిస్తాను సార్. మనం పిఎస్ఏ దాంట్లో ఇప్పుడు మళ్ళీ నవశకంలో మాడిఫికేషన్ ఇచ్చినారు కదా సార్. నవశకంలో ఆప్షన్ లేదు సార్, అది విఆర్ఓ గారి లాగిన్లో అక్కడ నుంచి చేంజ్ చేయాలని చెప్పి ఉంది సార్. అవును, మళ్ళీ విఆర్ఓలు కూడా ఇక్కడే ఉన్నారు కదా. వాళ్ళు సిస్టమ్ అది సమస్య సార్. అన్న అవుతాడు నాకు సార్, నేను రెవెన్యూలో పనిచేస్తాను, చేసినాను, నేను దగ్గర నుంచి చేసినాను. సిస్టమ్ అప్డేట్ కావడం వల్ల ఆ కాలేదు సార్, ఏజ్ చేంజ్ చేసుకున్నాడా ఆధార్లో? చేయించుకున్న తర్వాత ఆ ఏజ్ చేంజ్ లేక ఎప్పుడు మార్పించుకున్నాడు ఆధార్లోకి వయసు? 6 years ఎక్స్ట్రా. ఎందుకు? అన్ని మీరు చేసేది తప్పుదాలు రాలేదనేది. అసలు సార్ మీకంటే చిన్నోళ్ళు ఎవరికి వచ్చినారు ఒకరికి చూపిద్దురా. మీకంటే చిన్నోళ్ళకి ఎవరికి వచ్చింది, ఎవరికి ఒకరికి చూపి. తప్పేముంది కానీ పోయిన ప్రభుత్వంలో వచ్చినది, ఈ ప్రభుత్వంలో వచ్చినది. పోయిన ప్రభుత్వంలో వచ్చింటా కానీ ఈ ప్రభుత్వంలో వచ్చిండదు. పిఆర్ఏ ఎక్కడ? పంచాయతీరాజ్ అయ్యి హ్యాండ్ పంప్స్ ఎందుకు ఇచ్చినారు? బాగానే ఉన్నాయి కదా ఇప్పుడు జేజేఎంలో ఇంటింటికి ఇస్తున్నాం కదా, మళ్ళీ హ్యాండ్ పంప్ ఎందుకు? పులాడానా ఇది ఆల్రెడీ ఉన్నింది, ఉన్నదాన్ని రిపేర్ చేసినారా? ఇది ఇక్కడ రోడ్స్ పెట్టండి, నెక్స్ట్ దాంట్లో ఎన్ఆర్ చేసుకొస్తుంది. ఇది కూడా తగ్గు నీట్గా చేసేసి ప్లాట్ఫామ్ లాగా చేసి చేపించేసి. ఏమో బాగున్నావా? బాగున్నావమ్మా. ఏ స్కూల్ నాన్న నువ్వు? ఏది గవర్నమెంట్ స్కూల్ ఎక్కడ? ఉంది గొంతులో ఉందా? గుండం కాడనా? ఏ క్లాస్ నువ్వు? 3వ క్లాసా? నీకు స్కూల్ డ్రెస్ ఏమైంది? ఇప్పుడు జాయిన్ అయిందమ్మా. ఓకే ఓకే, ఇప్పుడు ఇస్తారులే. నీ షూస్ ఏమైనాయిరా? నీ షూస్ ఉన్నాయా? స్కూల్ ఏదో వేసుకుంటున్నాడా? ఫుడ్ బాగుందా స్కూల్లో? చిక్కిలు గిక్కిలు అన్నీ ఇస్తున్నారు లేదా? బర్ఫీ అంటారా? చిక్కీస్ బాగున్నా? చెప్పినారు మా నుంచి, చెప్పినారు. మాకేమి లేదు, ఇట్లా రోడ్డు ఉంది, ఆ రోడ్లకి ఇది రోడ్డు ఒకటి చాలా ఇబ్బంది. చెప్పినారులే మీ ముందరే. ఇట్లా ఇండ్ల ముందర పోవాలంటే వాళ్ళు ఏం చేశారంటే కింద నుంచి కాంపౌండ్ కట్టేసుకున్నారు ఇప్పుడు చాలా రోజుల నుంచి. యాక్చువల్గా అయితే ప్లానింగ్ లో ఉంది, ఈడ కూడా ప్లానింగ్ లో ఉంటుంది. రోడ్ అడుగుతున్నారు, ఈ మెయిన్ రోడ్ నుంచి వీళ్ళు ఇక్కడ వస్తున్నారు మామూలుగా. ఈ రోడ్డు చేస్తారులేమ్మా సరేనా? రైట్. ఏమో బాగున్నావా? నువ్వేం చదువుతానా? ఏ స్కూలు? హాస్టల్లో ఉంటావా? ఓకే గుడ్. మీరు పోతున్నారు లేదా స్కూళ్ళకు? బాగా చదవాలా? చదువుతావు కదా? ఏం పెద్దమ్మా బాగున్నావా? పెన్షన్ ఎంత వస్తుందా? బాగున్నాను. పెన్షన్ వస్తుందా?
ఏమైనా ఉన్నాయా సమస్యలు? రూములు కట్టింది నేను ఎక్కడ? అద్దో అడ్డాగా అదే ఆ జాగాలో కదా ఇస్తాను. ఇప్పుడు మాట్లాడినాము, మా గవర్నమెంట్ తరఫున కడతాము, ఆర్డీటీ తరఫున కట్టించేస్తారులే, సరేనా? ఏమైందా? దాని బిల్లు రాలేదనే కదా. అవును, ఇప్పుడు మాట్లాడినారు 12 మందికో 16 మందికో ఎలక్షన్ల ముందు కొంతమందికి మంజూరు అయిందంట. ఇదేంది కానీ ఈ వాళ్ళకి ఇల్లు ఉండే సార్, టీడీపీ ప్రభుత్వంలో పడగొట్టుకోమని పడగొట్టినాక రూమ్ ఇల్లు ఉండే ఇల్లు 2 ఇళ్ళని పడగొట్టుకోండి. అవును, మంజూరైనా కట్టిండొచ్చు కదా తల్లి. పడగొట్టుకోమన్నారు పాపం. మంజూరైనా కట్టిండొచ్చు కదా. బాడింట్లో ఉండడం అసలు దాన్ని కట్టడం కట్టలేదు. ఈ ఊర్లో ఇంకా బాడీ ఇల్లు అంటే ఏది కష్టాన్ని. 2 ఇల్లు పడగొట్టుకున్నారు. ఎస్సీసా మీరు కూడా? మరి ఆర్డీటీనే కట్టిస్తారు కదా, ఎందుకు మీరు ఆర్డీటీ జోలికి పోలేదు? అప్పుడు రావట్లే వాళ్ళు. మాకు ఈ గ్రామానికి స్కీమ్ లేదని చెప్పేసి చాలా వరకు క్లోజ్ చేసినారు. అట్లా కాదు, ఇప్పుడు మాట్లాడితే అన్ని 10-15 ఉన్నాయి, కొన్ని పెరుగుతానే అన్ని చేద్దామన్నారు. మా తరపున అయితే హౌసింగ్ నెక్స్ట్ ఇయర్కి శాంక్షన్ అవుతుంది, ఇప్పుడు లేదు, నెక్స్ట్ ఇయర్కి అవుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చేది. పవన్ బాలాజీ ఇండ్లు పెద్దమ్మది ఇల్లు రాసుకోండి సరేనా? శాంక్షన్లో ఉంది. శాంక్షన్ అనేది కూడా లాస్ట్లో ఏమైనా అంటే గవర్నమెంట్ మారినాక మొత్తం క్యాన్సిల్ చేసినారు. 0 పేమెంట్ ₹1 పేమెంట్ క్యాన్సిల్ చేసేసాను. అవును, ఇప్పుడన్నా పెట్టియండి. ఏం పెద్దనా ఇంట్లో ఎందుకు పీకేసుకున్నావు? ఇస్తామంటే పీకేసుకున్నారా? పిల్లలు ఏం చేస్తున్నారు? కూలి పని అవుతాను. ముందు రాసుకోండి. అసలు ఉందో లేదా ఈ ఎక్కడ తెలుసా నీకు? ఇంతకుముందు శాంక్షన్ అయ్యాయి సార్, నేను చూసాను సార్ గుణాలు వచ్చినప్పుడు. ఇంతకుముందు వచ్చింటే అది 0 పేమెంట్ కింద క్యాన్సిల్ అయ్యాయి సార్. ₹1 కూడా రాలేదా? ఇప్పుడు మంజూరు చేస్తారులేమ్మా, సరేనా? మాట్లాడు. ఏం చదువుతున్నా హీరో? నేను సాయి అదిగో మీ నాన్న అన్నాడు చూడు. సాయి స్కూల్లోనా? మా స్కూల్లో చదవా? గవర్నమెంట్ స్కూల్? మా స్కూల్ చాలా బాగుంటుంది. చదువుతావా ఇక్కడ? అది బాగుందా, ఇది బాగుందా? ఈడైతే మంచి డ్రెస్సులు ఇస్తాం, బుక్స్ ఇస్తాం, బ్యాగ్స్ ఇస్తాం. ఇట్లా లేదనే. ఏం పెద్దమ్మా పెన్షన్ ఎంత వస్తుందా? నాకు అర్థం కాలే. ఈమెకి రావటం లేదా? భర్తకు వస్తుంది. నేను అర్థమయ్యేది ఇప్పుడు ఇంట్లో ఎవరికైనా వస్తుందా? 2250 వస్తుందా? 2250 వస్తుంది. నీకు 3000 పెన్షన్ రావాలా? ఎవరు వాలంటీర్ ఎవరమ్మా? ముందుకు రాత్రి. ఏం పేరు నాన్న నీ పేరు? శిరీష. వెల్ఫేర్ ఎక్కడ? ఈ పెద్దమ్మది పెన్షన్ 2250 వస్తుంది. సదరన్ లేక ముందు తీసుకుపోయినా చేయించేసి, నువ్వే చేయించాలి, వేరే వాళ్ళు రారు, సరేనా? సదరన్ లేకి తీసుకొని పోయి చేయించేసి. ఎందుకంటే గుడ్డంపల్లిలోనా మీది ఉండేది సచివాలయం? గుడ్డంపల్లి డిస్టెన్స్ ఎక్కువ కాబట్టి నువ్వు పిలిచిపోయి సదరన్లో ఓపెన్ చేయించేసి మీకు ముందు సర్టిఫికేట్ డిఎంహెచ్ఓకి వచ్చింటే రెఫర్ చేసి అప్రూవ్ చేసి పంపించాను సార్. అక్కడ దాంట్లో పెండింగ్ ఉంది సార్, అది వచ్చింది. కానీ డిఎంహెచ్ఓకి రావాలంటే సదరన్లో రావాలి ఫస్ట్. సదరన్ సర్టిఫికేట్ ఉంటేనే డిఎంహెచ్ఓ క్లియర్ అవుతుంది, సరేనా? చేస్తారులే పెద్దమ్మా. అది వచ్చిన తర్వాత సదరన్ నువ్వు తెచ్చుకున్నావు అనుకో 3000 కాదు 5000 వస్తుంది, లేలేవు కాబట్టి. ఇది నేను చెప్పినానులే, వాలంటీర్కి చెప్పినాను, సరేనా? ఉందా నీ దగ్గర? ఏడుంది? మళ్ళీ తీసుకుంటా మనం తీసుకుంటా. ఏడుందా? చాలా అంటే అది పాతది, అది చెల్లదు. చేత్తో రాసినది కదా, చేత్తో రాసినదే. అదే అనంతపూర్లోదే. సాయిత్రి లక్ష్మీదేవా ఉందమ్మా? ఏడో కాంటల్. నీకు కంప్యూటర్ పేపరా మామూలు పేపరా? కంప్యూటర్ పేపర్ సార్. తెలియదు సార్. అట్లా అది రాడ్లే పిచ్చుకొని పెట్టి అట్లా ఆడ తీసుకొని వచ్చింది సార్, డాక్టర్ పట్టుకొని. ఉందా లేదా? ఉండాలి సార్. పచ్చ బ్యాగులు చూపా.
ఉంది సదరన్న ఉంది మళ్ళీ 70% ఉంది చూడు సదరన్ ఉంది కదా మరి ఉంది సార్. అది మోరోవర్ ఇప్పుడు కన్వర్షన్స్కి అవ్వట్లేదు సార్, అది కొద్ది ప్రాబ్లం ఉంది సార్. అలా కాదు కదా మనం సదరన్ లేకపోయి ఉంటే నువ్వు అనుకోవచ్చు, మరి ఇన్నాళ్ళు ఎందుకు రాలేదు? సార్ నాకైతే ఇది రాలేదు సార్. డిఎంహెచ్ఓకి వచ్చినప్పుడు నేను అప్రూవ్ చేసి పంపించాను సార్, బట్ ఇది కన్వర్షన్కి అయితే నా దగ్గరికి రాలేదు సార్. డిఎంహెచ్ఓ దగ్గర ఎక్కడుంది ఇప్పుడు? ఫైల్ ఎక్కడుంది? ఒకసారి డీటెయిల్స్ తీసుకోండి. సదరన్ సర్టిఫికేట్ కూడా ఉంది. నువ్వు కరెక్టే పెద్దమ్మా, నీకు రావాల్సిందే. ఈ పాటికి వచ్చిండల్లా. రాలేదు సార్, ఏం చేసేది సార్ అసలు నా మొదలు అట్లా రాసిచ్చినారు. ఇంకా ఎవరిని అడిగినా పన్నూరు లక్ష్మమ్మ. సార్ ఫోటో తీసుకోండి చెప్తా. మీరు ఫోటో తీసుకుంటే డిఎంహెచ్ఓకి ఫార్వర్డ్ చేయడానికి ఈజీ ఉంటుంది. ఎన్ఎం గారు ఈ డీటెయిల్స్ తీసుకొని దాని స్టేజ్ ఏదో కనుక్కొని చెప్పండి. ఇది ఇంకెట్లా కోడ్ కాదమ్మా, నేనేమంటే ఇది కాదు. మీరు మీ ఇక్కడ ముదుగుబ డాక్టర్ కూడా రికమెండ్ చేసినాడా? మరి స్టేజ్ ఎక్కడుంది? ఆ డిఎంహెచ్ ఆఫీస్లో దొంగవి చేస్తారు కానీ ఒరిజినల్ చేయాలంటే మాత్రం వచ్చా ఉంటుంది వాళ్ళకు పనికి. సార్ తీసుకొని మళ్ళీ మాట్లాడి నాతో. పెద్దమ్మా చేస్తారులే, 5,000 వస్తారులే. మనేనా ఇప్పుడు తెల్లారిందా? వస్తున్నా. ఏం క్రాస్ ప్రభాకరం. ఏ మంజీస్, దీనికి లైట్ స్విచ్ లేదా? సీడ్ ఆఫ్ చేయి. డైరెక్ట్ ఎన్నాలని ఉంటుంది? నేను బాగున్నాను.